శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. యత్కర్తా జగతాం భక్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. కర్త ఎవరు? జగత్తు మొత్తం రక్షించేవాడు ఎవరు? కర్త మహసాం నిధి. అందరినీ పోషించాలంటే దానికి తగినటువంటి అవసరమైనవన్నీ కూడా ఉండాలి. అన్నీ ఉన్నవాడు ఎవరు? కర్త. కర్త ఎవరు? జగత్తు మొత్తాన్ని పోషించేవాడు ఎవరు? దానికి తగినవన్నీ కూడా ఇచ్చేటువంటి వాడు ఎవడు? కర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి. మనం ఇంట్లోకి కావాలంటే 2 నెలలకు 3 నెలలకు సరుకులు తెచ్చుకుంటే పుచ్చిపోవడం, పురుగు పట్టడం జరుగుతుంది. మన్ని సంవత్సరంగా జీవితం మొత్తం రక్షణ చేస్తూ ఉన్నాడు. అంటే ఎప్పటికప్పుడు అన్ని పుట్టిస్తున్నాడు. కర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి. నిధిగా ఉండి మనకి ఏది కావాలంటే అన్ని ఇస్తున్నాడు. మహసాం నిధి సంహర్త మహసాం నిధి. ప్రణమామి తమాదిత్యం. అటువంటి వాడు ఏదైతే ఉంటాడో ఆయన్ని దేవుడు అంటారు. ఆయనకి మనస్ఫూర్తిగా 2 చేతులు ఎత్తి నమస్కారం చేస్తూ ఉన్నాను. అడవి పక్షులకు ఎవరాహారం ఇచ్చెను? అడవి పక్షులకు ఎవరాహారం ఇచ్చెను? మృగజాతికెవ్వడు మేత పెట్టే? వనచరాదులకు భోజనమెవ్వడిప్పినోచే? చెట్లకెవ్వడు నీళ్లు చేసి పోసే? స్త్రీల గర్భంబున శిశువునెవ్వడు పెనోచే? పనులకెవ్వడు సంగె పరగపాలు? జీవకోట్లను పోషింపనివి కాని వేరే ఒకదాత లేరయ్య వెతకు చూడ. అడవిలో ఉన్న పక్షులకి ఆహారం ఇచ్చారు. మృగాలన్నిటికీ కూడా ఆహారం ఎవరు పెట్టారు? వనచరాలు వనంలో తిరిగేటువంటి లేళ్ళు, మరి దుప్పులు ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఆవులు ఉన్నాయి, ఎద్దులు కూడా ఉన్నాయి. వాటికి అన్నిటికీ మేత ఎవరు పెట్టారు? అడవి పక్షులకు ఎవరు ఆహారం ఇచ్చారు? మృగజాతికి ఎవరు మేత పెట్టే? వనచరాదులకు భోజనం ఎవరు తెప్పించే? వనను తిరిగేటువంటి జీవరాశులు మన దగ్గర బరిగొడ్లు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, పాలు ఇస్తున్నారు, ఆ పాలు తాగుతున్నారు. అటువంటి అడవులు కూడా ఉన్నాయి. మనమే కాదు మేపుతుంది, అక్కడ కూడా అది కూడా మేత దొరుకుతుంది. అది కూడా భగవంతుడే ఇస్తున్నాడు. మృగజాతికి ఎవరు మేత పెట్టే? వనచరాదులకు భోజనం ఎవరు తెప్పించే? వనంలో పుట్టినటువంటి జీవరాశులు చాలా ఉన్నాయి. పాల దగ్గర నుంచి ఎవరు ఇచ్చారు? దారి ఎట్లా చూపించారు? నీడలో ఎట్లా ఉండాలి? మరి పసిపిల్ల పుట్టిన తర్వాత పక్కా ఇవన్నీ కావాలి కదా. మరి అడవిలో కూడా మనుషులు ఉన్నారు, అక్కడ పిల్లలు కన్నారు, వాళ్ళు ఎవరు రక్షించారు? మరి అడవి పక్షులకు ఎవరు ఆహారం ఇచ్చారు? మృగజాతికి ఎవరు మేత పెట్టే? వనచరాదులకు భోజనం ఎవరు ఇప్పించే? చెట్లకెవరు నీరు చేరిపోసే? మనం చెట్లు పెంచుతున్నాం, పూల చెట్లు, రోజు కాసి నీళ్లు పోస్తున్నాం, లేకపోతే చచ్చిపోతున్నాయి. అట్లాంటి చెట్లకి అడవులో ఎవరు పెంచారు? ఎవరు నీళ్లు పోశారు? చెట్లకే ఎవరు నీళ్లు చేరిపోసే? స్త్రీల గర్భంలోన శిశువుని ఎవరు పెంచే? గర్భంలోంచి బయటికి రంగానే మెత్తని పక్క కావాలి, చెవులకు గుడ్డ కావాలి, గాలి తగలకూడదు. మరి ఇవన్నీ కూడా తల్లి పాలు ఇవ్వాలి, లేకపోతే కనీసం వేరే పాలు ఇవ్వాలి, డాక్టర్ చెప్పిన పాలు ఇవ్వాలి. ఇవన్నీ భూమి మీద పడ్డ తర్వాత కదా. తల్లి గర్భమునందు శిశువుని ఎవరు పెంచే? పనులకు ఎవరు సంగ పలగ పాలు? ఆవు మరి సర్పాలు గుడ్లు పెట్టి పిల్లలు పొదుగుతాయి. ఆ పొదిగిన తర్వాత నోటికి దగ్గరలో దిగిన పిల్లల్ని తినేస్తుంది. తప్పించుకుపోయినవే బాగుపడతాయి, బతుకుతాయి. కానీ పాములు ఏ పిల్లలకి పాలు ఇవ్వల. పనులకెవ్వ సంగ పరగపాలు? జీవకోట్లను పోషింపనివి కానీ. సర్పం ఎప్పుడు కూడా వాయుభక్షణం అంటారు, గాలితో బతుకుతుందట. మరి ఇట్లా జనం ఈ రకంగా
అన్యాయంగా దుర్మార్గంగా నోలుగొట్టి ఆస్తులు ఆక్రమించి దొంగతనాలు చేసి ఎవరి దగ్గర బంగారం కావలితే పగలు చూసి రాత్రిపూట మెడల్లోనే కొట్టేసి ఇన్ని చేసి బతుకుతున్నారు. ఇంతలా చేసినా కూడా దొరకటంలే. కానీ ఈ పద్యంలో అర్థమేనండి, అడవి పక్షులకి ఎవడాహారం ఇచ్చను, మృగజాతికి ఎవడు మేత పెట్టే, వనచరాదులకు భోజనం తిప్పించే, చెట్లకెవడు నీళ్లు చేతిపోసే, స్త్రీల గర్భంబున శిశువునెవడు పెంచే, పనులంటే పావులు, పనులకు కూడా సంగ పరగపాలు. వీటన్నిటికీ ఆధారభూతులు జీవకోట్లను పోషింపనివే కానీ వేరే ఒక దాత లేదయ్యా వెతక చూడ. ఈ భూమి మీద పుట్టినటువంటి జీవరాశులు ఆకాశంలో 21 లక్షలు, భూమి పైన 21 లక్షలు, భూమి లోపల 21 లక్షలు, నీటి లోపల 21 లక్షలు. ఈ మొత్తం 84 లక్షల జీవరాశులని ఎవరైనా పోషిస్తున్నారా? 84 లక్షల జీవరాశుల్లో మానవులు మాత్రం మరి ఏదో రకంగా దుర్మార్గంగా సంపాదించితేనే జరుగుతుంది, లేకపోతే జరగటం లేదు. ఎందుకు చేస్తున్నావయ్యా ఈ పనులన్నీ అంటే, నా కోసం, నా పొట్ట కోసం, నా పిల్లల కోసం చేస్తున్నాను. అయితే చేసేదానికి అర్థం ఉండాలి, ధర్మం ఉండాలి, ధర్మం ప్రకారం చేయాలి. అధర్మమైన పరిస్థితుల్లో నువ్వు చేయటం వల్ల నీవు సమస్యలని కూడా వచ్చి అప్పులపాలై దొంగతనాలు చేసి చేయరాని పనులని చేసి, అయితే ఇట్లాంటి పనులని చేయటం వల్ల ఎవరు నష్టపడుతున్నారు? మనమే నష్టపడుతున్నాం. కానీ భగవంతుడనేవాడు అందరినీ సంరక్షణ చేస్తాడు. అయితే నువ్వే గొప్పవాడి, నీ వల్లే నువ్వే బతుకుతున్నావు, నువ్వే అందరినీ పోషిస్తున్నావు అని అనుకొని దురాగతంగా సంపాదిస్తే ధర్మం ఏం చెబుతుందంటే, భర్త చేసిన దొంగతనంలో పాపం మాత్రం భార్య పంచుకోదు, భార్యగా భాగం రాదు. భర్త చేసిన పుణ్యంలో మాత్రం ఇవ్వకుండానే సరాసరి సగభాగం వచ్చేస్తుంది. అయితే పిల్లలకు కూడా నువ్వు చేసే పాపం రాదు. కాబట్టి నీవు ధర్మంగా బతికితే నీకు ఏ ఇబ్బంది ఉండదు. ధర్మంగా బతకాలంటే దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. ఆ దేవుణ్ణి ఎప్పుడు పూజించడం, స్మరించడం, ఆ దేవుడు నీకు ఎట్లా ఇస్తాడని తెలుసుకోవాలంటే పెద్దవాళ్ళు, తెలిసిన వాళ్ళు, పీఠాధిపతులు, సన్యాసులు, స్వాముల వాళ్ళు, పెద్దవాళ్ళు, జ్ఞానం గల వాళ్ళు, వాళ్ళే ఎవరి సొమ్ము ఆశపడతలే, ఎక్కడో కూర్చుంటున్నారు, ఏ ఆశ్రమాల్లోనూ కూర్చుంటున్నారు. మనమంతా పోతే అన్నం పెడుతున్నారు. మనం పిల్లలకే అన్నం పెట్టడం కష్టం. పిల్లలకి అన్నం పెడితే ఆ రోజుకు వండిన వంట ఇంకొక మనిషి వస్తే నీవు అన్నం పెట్టలేవు. మరి ఆ పీఠాధిపతులు, సన్యాసులు వీళ్ళంతా ఎట్లా పెడుతున్నారు? ఆ భగవంతుడు వాళ్ళకి ఇస్తున్నాడు. భగవంతుడికి వాళ్ళకి పెద్ద తేడా లేదు. అటువంటి సత్కర్మలు, మంచి పనులు చేస్తే నీవు ఇట్లాంటి జ్యోతిష్యంతో అవసరం లేదు. జ్యోతిష్యం చెప్పించుకున్నప్పుడు నీవు ఏమి తప్పు చేశావని తెలుసుకొని అటువంటి తప్పు చేయకుండా నీవు ఎప్పుడు కూడా మంచి మార్గంలో నడిస్తే నీకు ఎప్పుడూ ఎటువంటి సమస్య, ఇబ్బంది, కష్టము రాదు. వచ్చే జన్మ ఇంతకంటే మంచి జన్మ వస్తుంది. స్వస్తి. 2025వ సంవత్సరం మే నెల 3వ రాశి మిథున రాశి ఫలితాలు చెప్పుకుందాం. అయితే ఈ రాశికి చాలా విశేషమైన లక్షణం ఉంది. అయితే ప్రతిసారి కూడా సంవత్సరానికి ఒకసారి మేషంలో శని ఉంటాడు, రవి ఉంటాడు. ఈ మేషంలో అంటే మిథున రాశికి 11వ రాశి అవుతుంది మేషరాశి. 11వ స్థానం బాగా బలం వచ్చేటువంటిది, బాగా ఉపయోగపడేటువంటిది. మరి ఈ రాశిలో ఇప్పుడు రవి ఉన్నాడు, సూర్యుడు. సూర్యుడు ఎటువంటి వాడు? సకల మతాలు కూడా దేవుడుగా దండం పెట్టేది సూర్యుడినే.
సూర్యుడు లేకపోతే ఏమీ లేదు, సూర్యోదయం లేకపోయినా లేదు. కొన్ని దేశాలున్నాయి పొరపాటున కూడా సూర్య బింబం కనపడదు. చలి, మరి రైన్ కోట్లు, ఆఖరి టోపీ, ఈ కళ్ళ వరకే కనబడుతుంది. బూట్లు, చలి మామూలు చలి కాదు. ఇంట్లోకి వస్తే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇళ్లలో ఏసీ పెట్టుకుంటున్నాం, అక్కడ హీటర్లు పెట్టుకుంటారు. అట్లాంటి దేశాలు ఉన్నాయి. వాళ్ళకి ఈ చలి ఎక్కువగా ఉండటం వల్ల సూక్ష్మజీవులు బాగా బయలుదేరి వ్యాధులు రావటానికి కూడా అవకాశం ఉంది. వాళ్ళ ఆహారం కూడా చాలా తక్కువ, ఆకలి ఉండదు. సూర్యకిరణాలు లేకపోతే ఆకలి ఉండదు. ఆకలిలాగా ఇంతే తింటారు, ఆకలే ఉండదు. మనం ఏం చేస్తాం, మన తిండి ఎక్కడికి పోతే ఇంత రొట్టె జాబు రాచుకొని తిన్నాడు అనుకో, వాడికి మళ్ళీ అన్నం 2 రొట్టె ముక్కలు తింటాడు. ఇందులో వీడు అన్నం తింటలేదు అనుకుంటాం మనం, వీడు ఎట్ట బతుకుతున్నాడు అనుకుంటాం. ఆకలి లేదు. చిన్నపిల్లవాడు మరి ఇంతే అన్నం తింటాడు కదా, మనం తినట్టు ఇంత అన్నం తింటాడా? తిండు. చిన్నపిల్లాడు ఇంతే అన్నం తింటాడు. మరి చలి ప్రదేశంలో ఉండేవాడు ఇంతే ఆహారం తింటాడు. కానీ అన్నిటికీ కూడా ఆరోగ్యకరమైంది ఏంటంటే సూర్యరశ్మి బాగా ఎక్కువగా కనపడటం, ఎక్కువ తగలటం. మరి ఇండియా, ఇంకోటి వెస్ట్ ఇండీస్ ఉంది. ఆ వెస్ట్ ఇండీస్లో ఉన్నటువంటి వాళ్ళు నల్లగా ఉంటారు. చర్మం కూడా చాలా మందంగా గట్టిగా ఉంటుంది. జుట్టు కూడా వచ్చిన జుట్టు గింగిరాలు తిరిగి అసలు పట్టుకు లాగితే కూడా రానంతగా ఉంటుంది. వాళ్ళు మనకంటే బలవంతులు, అంటే మనకంటే ఎక్కువ ఎండ కూడా కాస్తుంది. అయితే ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే 9 గ్రహాల్లో సూర్యుడు చాలా ప్రధానమైన గ్రహం. హస్త సాముద్రికలో ఏం చెప్పాడు అంటే, మరి సూర్యుడు బాగుంటే విద్య కానీ, ఉద్యోగం కానీ, సంపాదన కానీ అన్నీ వస్తాయి. హస్త సాముద్రికలో 9 రేఖలు ఉన్నాయి. ఈ 9 రేఖల్లో రవిరేఖ లేకపోతే వారి జీవితం వృధా అని చెప్పారు. అది నిజంగానే కనబడుతుంది. ఇప్పుడు ఎడ్యుకేషన్లో వస్తే ఎవరు భారతదేశంలో ఉన్నంత ఎడ్యుకేటర్స్ ఎవరు లేరు. చూడండి, మరి ఒకప్పుడు వెస్ట్ ఇండీస్లో క్రికెట్ మ్యాచ్ ఆట ఆడేవాళ్ళు ఉన్నారు. అసలు వాళ్ళు కొడితే ప్రాణాలే పోతాయి. కానీ వాళ్ళు శుచిత్వంగా కూడా మాత్రం ఆడరు. మంచి ప్రేమగా, సంతోషంగా, ఎవరైనా అవతల ఎక్స్పర్ట్ వాళ్ళు బాగా ఆడితే వాడికి సేకాన్ని ఇస్తారు, సంతోషం వెలబరుస్తారు, అట్లా ఉంటారు. ఎందుకంటే సూర్యుడు ఎక్కడైతే ఉంటాడో, బాగా సూర్యకిరణాలు ఎక్కడైతే పడతాయో, సూర్యుడు జాతకంలో ఎవరికైతే బాగుంటాడో వాళ్ళు ఎంతో సంతోషంగా తను బతుకుతూ ఇంకో వాళ్ళని బతికిస్తూ ఎవరి మీద అసూయ ద్వేషాలు లేకుండా ఉంటారు. అటువంటి సూర్యుడు ఈ మిథున రాశికి మేషంలో ఏకాదశిలో ఉండటం చాలా లాభదాయకం. తర్వాత దశమంలో శుక్రుడు, బుధుడు.